నమస్తే తెలుగువారి మనసాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. ప్రస్తుతం మనం జేఎన్టీయూ క్యాంపస్ పై ఉన్నాం. ఇవాల్టి కార్యక్రమాన్ని నిర్వహించడానికి మార్చి దాటిందంటే చాలు తల్లిదండ్రులందరికీ కూడా గుండెల్లో గుబులు మొదలైపోతుంది. విద్యార్థులకు కూడా భవిష్యత్ ఏమిటి, ఏ కాలేజీలో, ముఖ్యంగా ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులకి ఈ ప్రశ్న మొదలవుతుంది. ఏ కాలేజీలో చేరాలి, ఏ కోర్స్ టేకప్ చేయాలి, మన భవిష్యత్ ఏంటి అని. కానీ చాలా పరిస్థితుల్లో సమాజం పోకళ్లతో పాటు వెళ్ళిపోతున్న పిల్లలు, తల్లిదండ్రులు పిల్లల ఆశయాలపై దృష్టి పెట్టరు. దీనివల్ల వృత్తి విద్యా కోర్సెస్పై ఎక్కువగా దృష్టి ఉంటుంది, కానీ ఇతర బ్రాంచెస్పై కానీ స్ట్రీమ్స్పై కానీ అంత ఎంఫసిస్ ఉండట్లేదన్నమాట వాస్తవం. ఇవాళ మనం ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులతో మాట్లాడుతున్నాం జేఎన్టీయూ క్యాంపస్పై. వీరి ఆశయాలు ఏమిటి, ఏ ధీమాతో వారు ఈ కోర్స్ టేకప్ చేశారు, టెక్నికల్ కోర్సెస్తో కంపేర్ అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. మొట్టమొదట వెల్కమ్ టు క్యాంపస్ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. హూడ్ లైక్ టు స్పీక్ ఫస్ట్. అసలు అంటే బీఏనా అని అంటారు, అవునా కదా? బీఏ చేస్తున్నావా, బీటెక్ కాదా, బీఈ కూడా కాదా అని ఏమంటారు మీరు? మెనీ క్వశ్చన్స్ ఉన్నాయి అందులో, లైక్ ఆన్సర్ చేయలేకపోవచ్చు బయట. ఇప్పుడు ఎక్కడన్నా ఫంక్షన్కి వెళ్ళినా అందరూ అడుగుతారు ఏం చేస్తున్నావు నువ్వు, లైక్ అంటే అవును, ఆమె ఆర్టిస్ట్ అన్న, ఓకే ఆర్టిస్ట్ ఫైన్, ఒక వాల్యూ అనేది ఏమి ఉండదు జనరల్ లేదా? నిజంగా లేదు. మీకేమనిపిస్తున్నా మొమెంట్లో నీకేం తెలుసురా నా గురించి అని అనిపిస్తుంది, నవ్వేస్తారా బయటికి, లైక్ ఫీల్ అవుతారా? కొంచెం ఫీల్ అవుతా ఆబ్వియస్లీ. లైక్ ఎందుకంటే ఎప్పటివరకు అయితే మీకు ఒక ఫేమ్ రాదు అప్పటి వరకు యూ హ్యావ్ టు బీ నార్మల్ యాక్చువల్లీ. అవును, ఒక లైమ్ లైట్ వచ్చే వరకు మీన్స్ దానికి 10 years కావచ్చు, 5 years కావచ్చు. ఇంకోటి ఏంటంటే లైక్ ఆర్టిస్ట్ ఆర్ ద పీపుల్ దట్ వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం యాక్చువల్లీ. ఓ అదొకటి ఉందా? ఆర్టిస్ట్ కాబట్టి ఏమన్నా చేసుకోవచ్చు అని ఒక, అంటే మరీ క్రియేటివ్ బ్రెయిన్స్కి ఏదైనా జస్టిఫైడ్ కాబట్టి అదొక ఆందోళన ఉంటుంది పేరెంట్స్ కూడా. జనరల్లీ మీరు ఈ కోర్సు చేరేటప్పుడు మీ పేరెంట్స్ చెప్పలేదా, ఎందుకు బాబు ఫోటోలు తీసుకుంటూ కూర్చుంటావా అని అనలేదా? నో, లైక్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఎక్కువ యాక్చువల్లీ, ఫోటోస్, పెయింటింగ్స్, ఆర్ట్స్ చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ యాక్చువల్లీ. జనరల్గా చదివితే ఊకే ఫెయిల్ అయ్యేవాడిని, లైక్ నార్మల్ సబ్జెక్ట్ సైన్స్ ఏమన్నా ఉంటే, కానీ లైక్ అది అర్థం కాకపోయేది. సో ఇది యాక్చువల్లీ మా సిస్టర్ ఎక్కువ ఫోటోగ్రఫీకి చేసి జాయిన్ అయ్యాను ఇందులో. అంటే ఇక్కడ ఒక మాట అనాలి, మీరు ఒక్కసారి మైక్ ఇస్తే. ఆడపిల్లలు ఉన్నారు చాలామంది, వాళ్ళతో కూడా మాట్లాడబోతున్నారు. ఆడపిల్లలకి కోర్సు చాలే అంటారు, అంటే ఏదో పెద్ద ఈజీగా వచ్చేస్తుంది, నువ్వు ఏదో బీఏ చేసుకోమా అని. బిఫోర్ ఐ గో టు దెమ్, మీరు చెప్పండి, వాట్ యూ ఫీల్, వాట్ ఆర్ యూ స్టడీయింగ్ హియర్? I'm studying 2x2 in photography. Actually first kuda నేను ఇక్కడ కోర్స్ జాయిన్ అవ్వకముందు మై ఫాదర్ ఈజ్ ఎ ప్రొఫెసర్ యాక్చువల్లీ. ఈజ్ ఫ్రమ్ హీ యూస్ టు టీచ్ బీటెక్ అండ్ ఆల్. ఆయన నన్ను ఫోర్స్ చేశారనమాట, గో ఇన్ టు ఇంజనీరింగ్ అండ్ ఆల్. బట్ ఐఎమ్ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిల్మ్ మేకింగ్, సో ఐ హ్యావ్ చూజన్ ఫోటోగ్రఫీ యాజ్ ద సబ్జెక్ట్. ఫస్ట్లో అందరూ అంటుంటే నాకు అనిపించింది అనమాట, వై ఫైన్ ఆర్ట్స్, యూ కెన్ బీ ఏ మెడికల్ స్టూడెంట్ ఆర్ ఇంజనీర్ అని చెప్పేసి చాలామంది అన్నారు అనమాట. బట్ యాక్చువల్లీ ఫస్ట్లో కూడా నాకు అందరూ డిస్కరేజ్ చేయడం వల్ల నాకు కొంచెం ఎలా అనిపించింది అంటే ఫైన్ ఆర్ట్స్ తక్కువ అన్నట్టు అనిపించింది. బట్ వేర్ ఎవర్ యూ సీ ఇన్ దిస్ వరల్డ్, ఫైన్ ఆర్ట్స్ ఇస్ ద థింగ్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఎవ్రీవేర్. వితౌట్ ఫైన్ ఆర్ట్స్ దెర్ ఈస్ నథింగ్, సీరియస్లీ. అంటే అదే కరెక్ట్. వీ కెన్ యాక్చువల్లీ, we are the persons of the fine arts is have a capability of recollecting the past. We can be in the present and we can create future as well. ఇదంతా పుస్తకాలు రాసుకోవడానికి బాగుంది, జాబ్ వస్తుందా రాదా అంటే ఐల్ కమ్ బ్యాక్ టు దట్ బేసిక్ క్వశ్చన్ లేటర్. అంటే బేసికలీ హౌ డు యూ పేవ్ యువర్ ఫ్యూచర్ అని చెప్పి. ఇక్కడ అమ్మాయిలు చాలామంది ఉన్నారు. మీరు కోర్సెస్ టేకప్ చేసినప్పుడు ఇక్కడ వాజ్ ఇట్ ఈజియర్ ఫర్ యూ? బికాజ్ ఆడపిల్లలకి ఫైన్ ఆర్ట్స్ పర్వాలేదు, క్వైట్గా వెళ్ళేదో బొమ్మలు వేసుకుని ఇంటికి వస్తుందని చెప్పి. మినిమం సెక్యూరిటీ ఇంజనీరింగ్ అనుకుంటారు పేరెంట్, అమ్మాయిలకు కూడా. మా డాడీ అయితే నేను ఈ కోర్స్కి వచ్చేటప్పుడు, మా డాడీ కాదు మా చుట్టాలు, మా సర్స్, మా లెక్చరర్స్, నువ్వు అసలు ఇంటర్ కూడా పాస్ కావేమో అని అన్నంత డౌట్. ఎలా అంటే ఎవరు ఒప్పుకోరు పేరెంట్స్, ఎవరు ఒక బై మిస్టేక్లో కూడా మా డాడీ ఒప్పుకున్నా కానీ మళ్ళీ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ లైక్, ఎందుకు అమ్మాయి బాగానే చదువుద్ది కదా, ఎంసెట్ రాపిచ్చేసాయి, సీట్ వస్తే దేంట్లో ఒక దాంట్లో డొనేషన్ కట్టి చేర్పించేద్దాం, ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తోసేస్తే చాలు, మళ్ళీ ఎలాగో మనకి ఇప్పుడు మన తెలంగాణ వచ్చింది కాబట్టి జాబ్స్ కూడా పడతాయి, ఏదో ఒక జాబ్లో జాయిన్ అయిపోద్ది అంటే అన్నీ వాళ్ళేనా డిసైడ్ చేసుకునేది. అమ్మాయిలకు కూడా కోరికలు ఉంటాయి. లైక్ నాకు చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అంటే ఇష్టం. డ్రాయింగ్ అనే కాదు, నాకు కార్వింగ్, స్కల్ప్చర్ అన్నీ ఇష్టం. ఇది చేసినప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎలా అంటే దీంట్లో నేను ఏది చేసినా కానీ నాకు ఏదో ఒకటి వస్తుంది. మేబీ ఫ్యూచర్లో నాకు జాబ్ రాకపోవచ్చు, నేనే ఏదో ఒకటి పెడతా. లైక్ నా సొంతంగా నేను ఒక ఆర్చీస్ ఓపెన్ చేస్తా, నాకు ఇష్టమైన నా ఫ్రెండ్స్ మేము కలిసి చేస్తాం ఏదో ఒక బిజినెస్. బాయ్సే కాదు, గర్ల్స్ కూడా చేయొచ్చు కదా బిజినెస్. సో బేసికలీ ఇట్స్ ఆల్ అబౌట్ ఫాలోయింగ్ యువర్ ప్యాషన్. ఫాలోయింగ్ అవర్ ప్యాషన్. వాట్ వుడ్ యూ లైక్ టు సే? ఏం చదువుతున్నారు మీరు? I'm a student from photography third year.
Like when I just considered this college, my parents, my friends said, "Oh, you want to do the photography? You want to open a studio?" But I want to tell something that whichever program you're watching on televisions or you're on mobile phones, that all does by us guys. Even if you want to see any movie, a photography student used to do the camera work. He presents the everything in front of you. For example, we're watching this show. It's, ma'am, you are anchor, but everything is doing by photographers, the videographers. ఇప్పుడు నేను మీకు పోటీ రావట్లేదు నన్ను తిరుగుతున్నారండి. Ma'am, you are, because మీతోనే మేము ఉన్నాం, but everything which world wants to see through photography. And I want to tell, like, whole world doesn't know the God figure. పేరెంట్స్ వరీ, ఐఎమ్ ట్రైంగ్ టు త్రో దిస్ పాయింట్ ఫ్రమ్ ద పేరెంట్స్ పర్స్పెక్టివ్ అట్ ఆల్ ఆఫ్ యూ. తల్లిదండ్రుల వరి అలా పిల్లలు సెటిల్ అవ్వరేమో అని చెప్పి. Ma'am, there is a very good scope, like there is a journalism. There's a every kids want to act in a movies. They can join the movie courses. They can join any animation courses. The college is providing very good courses. వెరీ వెల్ సెడ్. ఇక్కడ ఒక పాయింట్ మీరు చెప్పాలి. ఇజంట్ దేర్ అ సర్టన్ ఇన్సెక్యూరిటీ అబౌట్ దీస్ నాన్ టెక్నికల్ కోర్సెస్ ఫ్రమ్ పేరెంట్స్? సినిమాలోకి ఏం వెళ్తామని చెప్పి అంటే అదేదో బై ఛాన్స్ వర్కౌట్ అయ్యి ఒక సినిమా హిట్ అయిపోతే అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. బట్ అదర్వైజ్ ఇట్స్ ఆల్వేస్ అన్లెస్ యూఆర్ కమింగ్ ఫ్రమ్ ఫ్యామిలీ వేర్ యూ హ్యావ్ ఫిల్మ్ యాక్టర్స్. ఏమంటావు? ప్రతి పేరెంట్కి ఉండేది అదే ఇన్సెక్యూరిటీ. అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళకి డబ్బులు కావాలి, పెళ్ళి చేసుకున్నాక వాళ్ళకి డబ్బులు కూడా పిల్లల మంచి కోరుకునే చెప్తారు పేరెంట్స్ కూడా, అన్ని కూడా చెప్తారు. కానీ ఇప్పుడు చూస్తే ఇంజనీరింగ్ వాళ్ళు ఎంతమంది బయటకు వస్తున్నారు సంవత్సరానికి? లక్షల్లో వస్తున్నారు. ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి? కానీ ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ ఒక్కడు కూడా కాడిగలేడు. మీరు ఫోటోగ్రఫీ వాళ్ళు చూసినా, పెయింటింగ్ వాళ్ళు చూసినా, వాళ్ళు అంత మంచిగా తీయలేకపోయినా స్టూడియోస్ పెట్టుకుంటారు, లేదా వాళ్ళకి వచ్చిన కంప్యూటర్ నాలెడ్జ్తో నెట్ సెంటర్స్ పెట్టుకుంటారు. పెయింటింగ్ వాళ్ళు వాళ్ళ పెయింటింగ్స్ అమ్మి డబ్బులు తెచ్చుకుంటున్నారు. నువ్వేం చేద్దాం అనుకున్నావు అమ్మా ఇక్కడికి? నేను అడ్వర్టైజింగ్లోకి వెళ్దామని వచ్చాను. అండ్ మా పేరెంట్స్ అయితే నాకు చాలా సపోర్ట్ చేశారు. లైక్ అసలు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ లో రాసావా? లేదు, ఫస్ట్ ఇంటర్ నుండి డైరెక్ట్ వచ్చాను. సో ఫైన్ ఆర్ట్స్ వాళ్ళు ఎక్కడ ఖాళీగా ఉన్నట్టు కనిపించరు. ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేసుకుంటారు. కానీ ఇంజనీరింగ్ వాళ్ళని మనం చూస్తే చాలా మంది ఖాళీగా ఉన్నారు, కానీ ఫైన్ ఆర్ట్స్ వాళ్ళు మాత్రం ఎవ్వరూ ఖాళీగా లేరు. ఒక చాలా సెన్సిటివ్ ఇష్యూ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ లిటిల్ లేటర్. ఇంకో ఇద్దరు ముగ్గురు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఏమిటి? ఈ ఫైన్ ఆర్ట్స్ కోర్స్లో జాయిన్ అయ్యే ముందు ఇంట్లో ఎలాంటి చర్చలు అయ్యేవి? అమ్మ వాళ్ళు ఏమనేవాళ్ళు, మీకు రిలేటివ్స్ ఏమనేవాళ్ళు? Actually, before coming from here, I was studying in Australia for BFA photography. కానీ అక్కడ చదవకుండా ఇక్కడికి వచ్చిన బికాజ్ ఇక్కడ బెటర్ కోర్స్ ఉందని అన్నారు. కానీ ఇక్కడికి వచ్చి చూసేవారికి ఇది బెటర్, కానీ అక్కడ డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ స్కోప్ లేదని చెప్తారు అందరూ, కానీ ఇక్కడ చదివి కూడా మీరు అక్కడ వెళ్ళి స్కోప్ ఉంది. ఇండియాలో స్కోప్ ఉంది ఆబ్వియస్లీ, కెమెరామ్యాన్ లాగా, ఇంకా ఎన్ని డిఫరెంట్ ఉన్నాయి, డైరెక్టర్ లాగా. You can get into any field if you study fine art. But see, the point is not about roles. అంటే నేను కెమెరామెన్ అవుతా, లేకపోతే నేను ఆర్టిస్ట్ పెట్టుకుంటాను ఒక అమ్మాయి చెప్పింది. ఇట్స్ నాట్ అబౌట్ ప్లేయింగ్ రోల్స్. ఇట్స్ అబౌట్ ఇలాంటి ఒక ఫీల్డ్లో యూ హ్యావ్ టు పేవ్ యువర్ ఓన్ వే. మన పాత ఏంటో మనమే చూసుకుంటూ మన దారి వెతుకుంటూ వెళ్ళాలి. వేరాస్ ఒక ఇంజనీరింగ్ ప్రోడక్ట్కి, ఒక మెడికల్ ప్రోడక్ట్కి ఎప్పుడు కూడా రెడీమేడ్గా ఏవో ఒక జాబ్స్ అవైలబుల్గా ఉంటాయి. యూ అగ్రీ విత్ మీ ఆర్ నాట్? కానీ ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ అనేవాడు అన్ని దాంట్లో ఉంటాడు. మీరు ఇక్కడ ప్యాకేజింగ్ చూస్తారు, ఆ ప్యాకేజింగ్ పైన చేసేవి మేమే, దాన్ని డిజైన్ చేసేవి. మీరు ఏదైతే కొంటారు, బట్టలు కొనే దాన్ని డిజైన్ చేసేది, అన్ని చోట్ల చూస్తే మాది ఉంది. కానీ ఎవరికంత ఎక్స్పోజర్ లేదు ఈ ఫీల్డ్ గురించి. ఇలా అందరు చేయాలి. లేకపోవడానికి కారణం ఏంటి? ఎక్స్పోజర్ లేకపోవడానికి కారణం ఏంటి? ఇన్సెక్యూరిటీ. ఇప్పుడు ఎమర్జింగ్ ఫీల్డ్ ఇది. ఇట్స్ జస్ట్ అబౌట్ ఎమర్జింగ్. ఈ ఫీల్డ్ అన్నది అంటే ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ దీనికి ఒక విధమైన ప్రాచుర్యం వస్తుంది ఈ మధ్య కాలంలోనే కదా. కొన్నేళ్ళగా ఎక్కువ మంది వస్తున్నారు. నేను ఎప్పుడైనా వెళ్తే ఎవరైనా అడుగుతారు బిఎఫ్ఏ అంటే ఫైన్ ఆర్ట్స్ అంటే ఫైన్ ఆర్ట్స్ అనుకుంటారు. ఫైన్ ఆర్ట్స్ అన్నారు. ఫైనాన్స్ వరకు ఓకే, బట్ నాట్ ఫైన్ ఆర్ట్స్. ఫైన్ ఆర్ట్స్ అనుకుంటారు. బిఎఫ్ఏ అంటేనే క్వశ్చన్ మార్క్ ఫేసెస్ పెట్టి చూస్తారు. బై ద వే నేను సిఎఫ్ఏ ఫ్రమ్ ICFI. యాక్చువల్గా ఇంజనీరింగ్, డాక్టర్ అంటే అందరి వాళ్ళు చేసే వర్క్ మొత్తం ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. కానీ అకార్డింగ్ బిఎఫ్ఏ ఫోటోగ్రఫీకి వచ్చేసరికల్లా డిఫరెంట్ పర్సనాలిటీస్ హ్యావ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటుంది. ఎవరిది వాళ్ళు డిఫరెంట్గా ఉంటుంది. ఎవరు చేసే పెయింటింగ్ కానీ ఒకరు పోల్చుకోలేం మనం. యాక్చువల్గా వేరే వాళ్ళ ఫోటోగ్రఫీని వాళ్ళు పోల్చుకోలేం. ఎవరిది వాళ్ళ సెల్ఫ్గా ఉంటుంది. ఇట్స్ అన్ ఇండిపెండెంట్ థింగ్. అంటే దీనికి ఒక సెట్ నార్మ్స్ అండ్ స్టాండర్డ్స్. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ స్పార్క్ ఉంటే మార్క్ చేస్తారు. లేకపోతే డిగ్రీల మీద డిగ్రీ ఉన్నా కూడా ఇది కానీ మ్యూజిక్ కానీ యూ కాంట్ షైన్ కదా. అంతే అండి. రైట్.
బై చాయిస్ సింగిల్ బుల్లెట్లో వచ్చారా, అటు అటు వెళ్ళి ఇంజనీరింగ్ రాసి అది కాదు ఇది కాదు అనుకుని వచ్చారా? నేను ఆల్రెడీ ఇంజనీరింగ్ చేసి వచ్చాను ఇక్కడికి. ఇంజనీరింగ్ చేస్తున్నారు? చేసి వచ్చాను. చేసేసారు, కానీ ఇక్కడికి వచ్చారు. ఎలాగా, ఎందుకు? అంటే నాకు ఇది ఉందని తెలియకపోవడం వల్ల అదొక పొరపాటు. తర్వాత తెలుసుకోవడం వల్ల. ఎలా తెలియదు మీకు? అక్కడ ఎవరు అడిగినా మా సీనియర్స్ కానీ ఎవరు అడిగినా, ఎవరి పేరెంట్స్ అడిగినా ఓన్లీ 2 ఆప్షన్, ఒకటి మెడికల్, ఒకటి ఇంజనీరింగ్, వేరే ఆప్షన్ లేదు. సో 4 ఏళ్ళు మేము వేస్టా? 4 ఇయర్స్ వేస్ట్ అయిపోయి ఇంజనీరింగ్ పూర్తి చేశారు? చేయలే, మధ్యలో డ్రాప్ అయ్యి ఇక్కడికి అది విషయం. ఓకే, డ్రాప్ అయిపోయారు. అది కష్టమై ఇక్కడికి వచ్చారా నిజంగా, లేకపోతే ఇది ఇష్టమై వచ్చారా? అంటే నా స్కూల్ ఫీల్డ్ ఉన్నప్పుడే అనుకున్నాను ఫోటోగ్రఫీ చేయాలని. సో మధ్యలో డ్రాప్ అయిపోయి వచ్చేసి. ఇవన్నీ డ్రీమర్స్ ప్రొఫెషన్స్ అని పేరెంట్స్ అనుకుంటారు. ఎలా ఫోటోలు తీసుకుంటూ వైల్డ్ లైఫ్ ఒక జంగల్లోకి వెళ్ళిపోయి చక్క టోపీ ఉల్టా పెట్టుకుని అదొక స్టైల్ స్టేట్మెంట్, కార్గో ప్యాంట్స్ వేసేసుకుని వెస్ట్ వేసేసుకుని పీపుల్ మోస్ట్ పేరెంట్స్ థింక్ ఇట్స్ ఏదో చైల్డిష్ ఒక జూవనైల్ ఫ్యాంటసీ అని అనుకుంటారు, కానీ ఇది ఒక సీరియస్ ప్రొఫెషన్ అని తెలియదు. వాట్ వుడ్ యూ లైక్ టు సే టు a lot of them? Everyone has a passion, and if you follow your passion with hard work, you will eventually, rise to the top. I have seen many engineers who have done their engineering and they don't understand a lot of techniques in engineering. Right. And they land up in several other jobs, and then finally they find that, oh, this is not my passion. They go into cooking or something else. They open a business. So I feel that we are very lucky to have identified opted for photography at the right time. Art. Yes. Tell us about yourself. Me gurinchi cheppandi. Actually, after intermediate, I started doing this BSc, Maths, Stats, Computers. That too on my father's and somebody else's recommendation that it's a good field. Okay. And then my father passed away and I had to take care of the oldest bookstore in Hyderabad, A. Hussain and Company. So for 19 years I took care of the shop. It was just like, that was my bread and butter. But then I found time, I came to know about BFA photography and I had a passion for photography. So I'm really happy that I have joined this course. Peaceful right now. Yes. And మనతో పాటు ఇక్కడ ఒక అమ్మాయి బొమ్మలు వేస్తూ కూర్చొని చెప్పు తల్లి, నీ గురించి చెప్పు, నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి? నా పేరు అంజలి రాజ్ అండి. నేను ఒంగోలు నుంచి వచ్చాను. ఒంగోలు. ఓకే. నాది బిఎఫ్ఏ అయిపోయింది. లాస్ట్ ఇయర్ ఉమెన్స్ డే రోజు సోలో షో చేశాను స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో. ఐ గాట్ ఏ నేషనల్ అవార్డ్ ఆల్సో. నేషనల్ అవార్డ్? ఎస్. క్లాప్స్, చప్పట్లు. రైట్. అలాగే నాకు చందనకాంత్ మ్యామ్ హెల్ప్ వల్ల నేను స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో 3 షోస్ పెట్టాను. 2 గ్రూప్ షోస్, ఒకటి సోలో షో పెట్టాను. నాకు తెలియదు, నేను ఏపీలో ఫస్ట్ డిజేబుల్ ఆర్టిస్ట్. ఇట్స్ రియలీ రిమార్కబుల్ అంటే ఫర్ యూ, బికాస్ ఎప్పుడు కూడా నథింగ్ స్టాప్డ్ యూ ఫ్రమ్ గోయింగ్ ఫార్వర్డ్. ఎస్, ఎందుకంటే ఒక ఒపీనియన్ ఉంటుంది, యూ కాంట్ గో ఎనీవేర్, యూ కాంట్ డూ ఎనీథింగ్. అలాంటి పేరెంట్స్ స్టాప్ చేసేయాలి. సో it's okay. Are you emotional? I'm sorry. No, I'm not emotioning. I'm not emotional, but I want to say something. చెప్పమ్మా, చెప్పు తల్లి. ఏంటంటే ఒక డిజేబుల్ ఉన్న పర్సన్ని మేబీ మీరు ఎంకరేజ్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఎలా ఎంకరేజ్ చేయొచ్చు అంటావు? ఇప్పుడు గవర్నమెంట్లో చాలా ఇవి ఉన్నాయి. సో ఇప్పుడు టూరిజంలో చాలా ఉన్నాయి. సో అలాంటి పోస్టులు మీరు ఎందుకు భర్తీ చేయట్లేదు గవర్నమెంట్? సో ఇంకోటి వచ్చి అదర్ స్టేట్లో ఉన్నంత ఫైన్ ఆర్ట్స్కి ఉన్నంత ఇది మన స్టేట్లో ఎందుకు లేదు? ఆదరణ లేదా ఇక్కడ? లేదు, ఇక్కడ ఆదరణ లేదు. యూ క్యాన్ గో అదర్, వేరే వాళ్ళు ఇక్కడ షో పెడితే ఒకే మాట చెప్తారు, మా సైడ్ ఫైన్ ఆర్ట్స్ ఎక్సలెంట్గా ఉంది. బెంగళూరు షో 40 మెంబర్స్ చేశారు స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో. చేస్తే ఒక్కొక్క పెయింటింగ్ వాల్యూ ఓన్లీ వాటర్ కలర్ వాల్యూ ఇక్కడ 500కి కొంటే వాడు అక్కడ 14,000కి అమ్ముతున్నాడు. 14,000. సో అంటే ఆలోచించండి, మన ఫైన్ ఆర్ట్స్ అనేది మన వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు? గవర్నమెంట్ వల్లే మేము ఇలా ఈ స్టూడెంట్స్ మీ అందరం మాకు ఒక టార్గెట్ ఉంది, మాకు ఒక గోల్ ఉంది. ఇంజనీరింగ్ అన్నారు, మెడిసిన్ అన్నారు. లైఫ్ అంటే ఎంటర్ అయితే ఇంజనీరింగ్ మెడిసినేనా? ఇంకేం లేదా? చాలా ఉన్నాయి, ఫైన్ ఆర్ట్స్ ఉన్నాయి, లలిత కళలు ఉన్నాయి. మన రాజులు మొత్తం లలిత కళల్ని ఎంకరేజ్ చేశారు. లలిత కళలకి పుట్టినిల్లు మన భారతదేశం. కానీ భారతదేశంలో ఫైన్ ఆర్ట్స్ ఏమాత్రం ఉంది? వీళ్ళందరికీ ఏం తెలియట్లేదు ఫైన్ ఆర్ట్స్ అంటే. అంటే నీకు ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ అయ్యాయా దట్ యు నో వేర్
చిన్న చూపు చూసినట్టుండి అట్లా చిన్న చూపు ఫైన్ ఆర్ట్సా ఫైన్ ఆర్ట్స్ అంటే నిజంగా ఒక అమ్మాయి చెప్పింది ఫైన్ ఆర్ట్సా అన్నాడు. అవును, తెలీదు ఫైన్ ఆర్ట్స్ అంటే ఎవరికి తెలీదు. ఫైన్ ఆర్ట్స్ అంటే లలిత కళలు అని నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తేనే తెలుస్తుంది. అండ్ ఇంకో బ్రేక్ తీసుకునే ముందు చిన్న ఒక చాలా రెలవెంట్ పాయింట్, ఇంకొక పాయింట్, ఇంజనీర్లకి డాక్టర్లకి కట్నాలు ఎక్కువ వస్తాయి. ఈ ఆలోచన ఉంది కదా సొసైటీలో. అలాగే అమ్మాయి ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ అవుతే కట్నం పెద్దగా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కాబట్టి కూడా ఇస్ ఇట్ అ ఫ్యాక్ట్ ఆర్ నాట్? ఒప్పుకుంటారా? రైట్, ఈ పాయింట్ పై మాట్లాడదాం. అలాగే చాలా సీరియస్ ప్రొఫెషన్ గా ఉండే ఈ ఫైన్ ఆర్ట్స్ స్ట్రీమ్ ఏదైతే ఉందో దానికి ఎటువంటి గుణాలు కలిగి ఉండాలి విద్యార్థులు, అంటే సాఫ్ట్ స్కిల్స్ ఎలా ఉండాలి, టెక్నికల్గా ఈ కోర్సులోకి వచ్చే ముందు ఎలాంటి నైపుణ్యం ఉండాలి మాట్లాడదాం. చిన్న బ్రేక్ తర్వాత క్యాంపస్ చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. జేఎన్టీయూ క్యాంపస్ పై ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులతో మాట్లాడుతున్నాం. ఫైన్ ఆర్ట్స్ కోర్సెస్కి ఇప్పుడిప్పుడే ఈ మధ్య కాలంలోనే కొద్ది గొప్ప ప్రాచుర్యం వస్తుంది, ఆమోదం కూడా వస్తుంది. లేకపోతే ఏమిటి ఫైన్ ఆర్ట్సా అని తీసిపడేసే పరిస్థితులు ఉన్నమాట వాస్తవం. ఇక్కడ నుంచి యూజువల్లీ బయటపడ్డ విద్యార్థులు వారి వారి భవిష్యత్తుని వాళ్లే వెతుక్కుంటూ వారి గమ్యాన్ని చేరుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అన్న మాట కూడా వాస్తవం. ఎందుకంటే రెడీమేడ్గా ఫైన్ ఆర్ట్స్ కోసమని ఉద్యోగాల మేళా ఏదైతే ఉందో అది జరగదు. బట్ వీఆర్ టాకింగ్ టు ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్. ఇవాళ ఎంతమంది ఇక్కడ ఒప్పుకుంటారు ఇందాక అన్న మాట దట్ సెటిల్ అవ్వడానికి పిల్లలకి, మగపిల్లలకి ఇంజనీరింగ్ మెడిసిన్ అంటే కట్నాలు ఎక్కువ వస్తాయనే ఒక ఆలోచన మీ తల్లిదండ్రులకు ఉండకపోవచ్చు, బట్ మీ ఫ్రెండ్స్ కానీ చూసిన సొసైటీలో? మీరు చెప్పిన క్వశ్చన్ కామన్ చాలా యాక్చువల్లీ. లైక్ ఇంజనీర్ డాక్టర్ అనే వాళ్ళకు లైక్ కట్నాలు చాలా ఎక్కువ వస్తాయి. ఆర్టిస్ట్లకు ఐ డోంట్ థింక్ సో, లైక్ అది ఎక్స్పెక్ట్ చేయరు యాక్చువల్లీ జనరలీ. అంటే కట్నం తీసుకోవడమే పరమ తప్పు, అది వేరే సంగతి. బట్ ఈ ఆలోచన ఉందంటే ఇట్ జస్ట్ షోస్ హౌ వీఆర్ వాల్యూయింగ్ ఆర్ అండర్ వాల్యూయింగ్ అవర్ సొసైటీ. యాక్చువల్లీ లైక్ మేబీ లైక్ కొన్ని ఏళ్ళ వస్తుంది బ్రెయిన్ వాష్ చేసి పంపుతారు. సో ఇప్పుడు నౌ ఇట్స్ గోయింగ్ లైక్ తీసుకోవద్దు అని వచ్చింది జనరలీ. ఇప్పుడు నాకు ఇట్లా అలానే ఉంది, నేను తీసుకోను అన్నట్టు ఉంది నాకు. ఒకవేళ కట్న కానుకల మాట పక్కన పెడితే కూడా అబ్బాయి యూజువల్లీ ఇంజనీర్ అని చెప్పుకుంటే, లేకపోతే ఎంఎస్ చేశాడు అమెరికాలో, ఇలాంటి కొన్ని ఉన్నాయి స్టీరియోటిపికల్, వాటన్నిటికీ సంబంధాలు త్వరగా వస్తాయని కూడా ఒక ఫీలింగ్ ఉంది. అబ్బాయి సెటిల్ కాలేదని ఒక, యు అగ్రీ విత్ మీ? ఎస్ శ్రీకర్. యాక్చువల్లీ అంటే నార్మల్గా ఇంజనీర్ అయితేనే పిల్లల్ని ఇస్తారు. నువ్వు బీఎఫ్ఏ ఫోటోగ్రఫీ ఇవన్నీ చేసి పిల్లల్ని ఎవరు ఇస్తారా నీకు అనే ఒక అడిగారా చెప్పానా అనే ఒక మాట కూడా ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫైన్ ఆర్ట్స్లో కూడా అమ్మాయిలు ఉంటారు. అంటే మీరు ఏమంటున్నారు, మ్యాచ్ ఫిక్సింగ్ ఫైన్ ఆర్ట్స్ అని? అలా కాదండి. ద పాయింట్ ఈజ్ ద కల్చరల్ థింగ్. ఇప్పుడు ఇతర దేశాల్లో ఇందాక చెప్పినట్టు ఆస్ట్రేలియా కానీ అమెరికా కానీ ఫైన్ ఆర్ట్స్ ఈజ్ గివెన్ వెరీ ప్రామినెంట్ ప్లేస్. అక్కడ ఇన్ఫ్యాక్ట్ ట్రెడిషనల్ కన్వెన్షనల్ కోర్సెస్ చాలా తక్కువ. సో ఏంటంటే లైక్ ఇండియాలో కాకుండా వేరే చోటు చిన్నపిల్లలకి అక్కడ స్కూల్ నుంచి కానీ దిల్ లైక్ ఫ్రీగా వదిలేస్తారు వాళ్ళని. లైక్ ఏం చేయాలనుకుంటే వాళ్ళని అలా వదిలేస్తారు. సో ఇప్పుడు కంపల్సరీ నువ్వు 10th దాకా చదవాలి, తర్వాత ఇంటర్ చేయాలి, ఇంజనీరింగ్ చేయాలి, అలా ఏమి ఉండదు. ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ వేర్ పీపుల్ విల్ డూ దేర్ ఇంజనీరింగ్, దెన్ దే విల్ గో ఫర్ దేర్ ప్రొఫెషన్. మోస్ట్ ఇంపార్టెంట్ టు డూ వాట్ యు లైక్. దట్స్. నువ్వేం చెప్తావు మా? నువ్వు ఎలా వచ్చావు చెప్పు ఈ కోర్సులోకి? మై ఓన్ ఇంట్రెస్ట్. యువర్ ఓన్ ఇంట్రెస్ట్. ఎలా వచ్చావు చెప్పు నీ ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ అంటే యాక్చువల్లీ పేరెంట్స్ సపోర్ట్ ఇచ్చారు. ఇంటర్ తర్వాత డైరెక్ట్ ఐ కేమ్ ఇన్ టు దిస్ కాలేజ్. ఎంట్రన్స్ రాసావా? యా. బొమ్మలకి ఏమైనా అడుగుతారా? వన్ వాజ్ ఇంగ్లీష్ పేపర్, వన్ వాజ్ మెమరీ డ్రాయింగ్ అండ్ అదర్ వన్ వాజ్ ఆబ్జెక్ట్ డ్రాయింగ్. అంటే ఎంత లెవెల్ ఉండాలి మెమరీ డ్రాయింగ్ అంటే? they'll give you some sentences like story format will be type. Story format ichi they'll ask you to draw, illustrate. You're tested for your drawing skills and your ability to communicate. And general knowledge also. General knowledge. So idevi anta easy kaadu. Then I got to know about this college through one lecturer of this college only. నేను ఎంపీసీ చేశాను. ఎంపీసీ చేసావు? చక్కగా ఎంసెట్ రాసేసి, బిట్స్ రాసేసి, ఐఐటి రాసేసి అన్ని రాసేస్తే ఏదో ఒకటి వస్తుంది అంతేనా? నేను యాక్చువల్లీ ఐ డెంట్, నాకేం ఇది ఉండలే ఇట్లా ఇది చేయాలి, ఐ మీన్ ఇంజనీరింగ్ చేయాలి, అందరూ చేస్తున్నారు, ఎవ్రీవన్ ఆర్ గోయింగ్ జాబ్లెస్. సో అండ్ ఐ హ్యాడ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్. సో నేను ఫస్ట్ ఇయర్ అయిపోగానే ఫస్ట్ ఇయర్ దాకా ఐ వాజ్ ఇన్ ఐఐటి సెక్షన్, ఐ వాజ్ డూయింగ్ సంథింగ్. తర్వాత లాస్ట్కి ఇంకా ఐ రియలైజ్ దట్ ఇట్స్ ఆల్ వేస్ట్ ఫర్ మీ, నథింగ్స్ గోయింగ్ టు వర్క్. సో దెన్ ఐ థాట్ actually I wanted to do architecture. So I went to a sir. From there I came to the fine arts thing. So ala entrance exam ki prepare, I gave the exam
అండ్ ఐ గాట్ ఇన్ టు దిస్. బట్ యూర్ రియలీ లక్కీ బికాస్ చాలా మంది ఈ స్టేజ్లో కూడా తెలుసుకోరు. ఎందుకంటే ఒత్తిడి సొసైటీలో ఎంత ప్రెషర్ ఉంటుందంటే, ఆ ప్రెషర్ సొసైటీ అక్కడ వదిలేయండి, ఇంట్లో ఒక్క దగ్గరే నాకు సపోర్ట్ ఉండింది. ఇప్పుడు అమ్మ వాళ్ళు చూస్తున్నారు that's what I'm telling. My mom and dad only support. My mom, my dad, my sister supported me. Rest all are like, ఏం చేస్తున్నావు? Okay, at least my sister, everyone are now telling my sister, you don't waste your life doing whatever your sister is doing. Don't take anything like that. Do engineering or BTech or whatever the normal courses are. Study well, work hard, ఇది అది అని అంటున్నారు. కానీ నన్ను బాగా ఫుల్గా తిడుతున్నారు నన్ను. స్టడీ వెల్, వర్క్ హార్డ్, ఇష్టం లేని పని చేసుకుంటూ పో, 35-40 ఏళ్ళు వచ్చేసరికి మటాష్. మీ చెల్లి మీ అక్కలాగా పిచ్చి పనులన్నీ చేయకుండా నార్మల్గా ఏం పిచ్చి పని చేసింది? వావ్, పిచ్చి పనులు, వావ్. అసలు నేను ఏమన్నా అలా. అక్క ఏం పిచ్చి పని చేసింది? ఇదో ఫైన్ ఆర్ట్స్ ఇట్లా జాయిన్ అయ్యాను కదా, అదే పిచ్చి పని. ఇంకా అంటే మనం ఇక్కడ లైటర్ వెయిన్లో మాట్లాడుతున్నాం కూడా, ఇట్స్ రియలీ సాడ్ కదా, బికాస్ ఇది ఒక చాలా సీరియస్ యూనివర్సిటీ. JNTU అంటే మామూలు ఆషామాషి కాదు. ఇక్కడ ఇట్స్ ఇట్స్ అ హైలీ ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ కోర్స్ ఇన్ ఇట్స్ ఓన్ వే. ఊరికే ఫోటోగ్రఫీ అంటే ఏదో పిచ్చుకు చూసి చెట్టు మీద ఫోటోగ్రఫీ చేయడం కాదు. మీరేం చేస్తారు చెప్పండి? నా పేరు సాయి కుమార్ మేడం. ఎక్కడి నుంచి వచ్చావు? ముషీరాబాద్ మేడం. ముషీరాబాద్, ఓకే, చెప్పమ్మా. మా ఫాదర్ ఎంకరేజ్ చేయలేదు మేడం ఫోటోగ్రఫీ. చేయలేదా? చేయలేదు. బయట కూడా ఫోటోగ్రఫీ అంటే వెడ్డింగ్స్కే పరిమితమైంది. ఏంట్రా ఫోటోలు పెళ్ళిళ్ళకి దించుతావా అని చిన్న చూపు చూస్తారు. అలా అన్నారా? అంటే ఫోటోగ్రఫీ అంటే దానికి ఒకటే పరిమితం కాదు, ఫిలిం మేకింగ్ ఉంది, వైల్డ్ లైఫ్ ఉంది, ఇంకా చాలా ఉంది. ఏం తెలుసుకుని వచ్చాను వచ్చే ముందు? నీకు ఈ క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి కదా. అంటే ప్రతి వాళ్ళకి ఇప్పుడు పేరెంట్స్ని మనం ఏం తప్పట్టట్లేదు. ఎవ్రీ పేరెంట్ వాంట్స్ చైల్డ్ టు సెటిల్. సో నువ్వు ఏం తెలుసుకుని వచ్చావు? దీని గురించి బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసావా? అంటే ఇంటి దగ్గర చాలామంది ఫైన్ ఆర్ట్స్ చేసి ఉన్నారు మేడం. అంటే వాళ్ళు జర్నలిజంలో కానీ మన ఫిలిం ఇండస్ట్రీలో కానీ ఇంకా పూర్ స్టైల్లోనే ఉన్నారు, అసోసియేట్ సినిమాటోగ్రాఫర్స్ లాగా. వాళ్ళ అంటే మనకి కొంచెం పుషప్ ఇస్తే మనం కూడా కొంచెం ఎంకరేజ్ అవుతామని ఆ ద్వారా వాళ్ళని కమ్యూనికేట్ అయ్యి నేను ఫోటోగ్రఫీకి వచ్చాను. సో ఒక మాట మాట్లాడావు ఇందాక, దట్ ఇలాంటి కోర్సెస్లోకి రావడానికి యూ నీడ్ సర్టన్ బేసిక్ క్వాలిఫికేషన్స్, క్వాలిటీస్ ఇన్ యూ. ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటారు? వుడ్ యూ లైక్ టు స్పీక్? ఇప్పుడు మనం చూస్తే కనుక ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ పీపుల్ వన్ క్వశ్చన్. ఇప్పుడు చిన్నప్పటి నుంచి LKG నుంచి ఇప్పుడు ఈ 12th వరకు మనం ఈ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టైమ్, ఇట్స్ లైక్ 12 years కదా, ఇప్పటి వరకు మనం ఏమేమి నేర్చుకున్నామో ఐ వుడ్ లైక్ టు ఆస్క్ దెమ్ వాట్ సబ్జెక్ట్స్ ఆల్ డిడ్ యూ లెర్న్. సో ఇప్పుడు ASFM అని ఒక కాలేజ్ ఉంది, ఇట్స్ రీసెంట్లీ స్టార్టెడ్. JNAFCతోనే టైప్ ఉందన్నమాట, అన్నపూర్ణ స్టూడియోస్లో. ఇట్స్ అ కాలేజ్ యాక్చువల్లీ. సో ఐ స్పోక్ విత్ దట్ కాలేజ్ డైరెక్టర్. హీస్ అన్ ఆస్ట్రేలియన్. సో he was saying actually the problem with our Indian this education system is that compared to that our field, our countries low, a lot of exposure was there from the beginning. So chinnappa nunchi they were teaching them arts, they were teaching them other activities, painting, drawing from the childhood. They taught even history about arts also. Sometimes carpentry and other stuff also they teach them from the beginning. So those students have exposure for they're having exposure అనమాట. అన్ని ఫీల్డ్స్కి ఎక్స్పోజర్ ఉంది. సో దే కెన్ డిసైడ్ బెటర్. మన దగ్గరకు వచ్చేసరికి ఏముంది, చిన్నప్పటి నుంచి ఇవే సబ్జెక్ట్స్. సో బై బర్త్ మన పిల్లలకి కూడా నేర్పిస్తుంది ఇదే. ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇట్లాంటివన్నీ ఇప్పటి నుంచే యాడ్ చేస్తుంటే వెళ్తుంటే సో దిల్ గెట్ మోర్ ఐడియా. ఇలాంటి ఫీల్డ్స్ కూడా ఉన్నాయి కదా, నాకు దిల్ వాళ్ళు ఇంకా ఎక్స్ప్లోర్ చేసుకుంటారు. ఏ స్టేజ్లో రావాలంటారు? సిన్స్ యూ ఆల్ మీకు రీసెంట్ ప్రత్యక్షంగా యూ హ్యావ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఏ స్టేజ్లో స్కూల్స్లో ఇలాంటివి ఎక్స్పోజర్ 7th 8th 9th 10th 6th క్లాస్ నుంచి 6వ తరగతి నుంచి పిల్లలందరికీ ఈ ఆప్షన్స్ కూడా ఉన్నాయి వృత్తులకి అని చెప్పి స్కూల్స్లోనే ప్రవేశపెట్టాలంటారు. ఇంకా ఏం చేయాలి విజిబిలిటీ రావాలంటే? ఎనీబడి ఎల్స్ వుడ్ లైక్ టు స్పీక్? Like every class they will have a drawing class, but they don't know the drawing leads to your painting, drawing leads to in animation or everything. For example, there are a lot of in society doctor turned photographers, engineer turned photographers. So parents like to motivate, but the society doesn't motivate. Oh, you want to just do the sketching? It's not worth. But sir, sketching is a very vast thing. You can show your future, you can show your past, and everything you can show. It's what your heart says, you put there. In engineering, your boss says, oh, you have to do this target. But do you think, of course, we've read these quotations on Facebook, the world doesn't need more corporate people, the world needs more artists, painters, sculptors, ఇలాంటివన్నీ మనకి ఇన్స్పైరింగ్ కోట్స్ చూస్తూ ఉంటాం. యూ థింక్ దేర్ ఇస్ ఎ రియల్ మార్కెట్ అవుట్ దేర్ ఫర్ ఆర్టిస్ట్? ఇండియాలో తప్ప బయట ఎక్కడైనా ఉంది. ఇండియాలో తప్ప బయట అన్ని చోట్ల ఉందంటారు?
మన ఇండియాలో వచ్చేసి స్కూల్లో మ్యాథ్స్ సైన్స్ ఇవన్నీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతారు. అదే ఇప్పుడు మామూలుగా స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ వారానికి ఒక్క రోజు ఉంటుంది. ఆ ఒక్క రోజుకి ఆ ఒక్క అవర్ ఉంటుంది. ఇట్లాంటి వీటి వల్ల అప్పుడు ఏదో అదేది మామూలు 26 జనవరికి ఇవన్నీ కండక్ట్ చేస్తారు, డ్రాయింగ్ ఇవన్నీ. అదేదో పండుగలాగా సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి వచ్చినట్టు అట్లా చూపించి వదిలిపోతారు. మామూలుగా ఇట్లనే రెగ్యులర్గా ఒక డే కానీ ఒక హాఫ్ అవర్ ఇట్లా స్పెండ్ చేసారు అనుకో, రెగ్యులర్గా వీళ్ళకు లైఫ్లో ఇవి కాదు ఇవి కూడా ఉంటాయి చాలా రిలేటెడ్. మ్యాథ్స్ అనుకో, మ్యాథ్స్ నీకు ఖచ్చితంగా చాలు, నువ్వు బతకాలి దీని మీదే బతకాలి అని చెప్పి అట్లా చిల్డ్రన్కి అట్లా మోటివేట్ చేస్తారు తప్ప నీకు ఇంకా చాలా ఉన్నాయని చెప్పి ఎవ్వడేం మోటివేట్ చేయలే. దానివల్ల వాళ్ళకి తెలియకపోవడం ఏంటంటే గుడ్డిగా ఆ దారినే నమ్మేయడం, దానిలో పోవడం. కొంత దూరం వెళ్ళాక తెలుసుకోవడం. చెప్పమ్మా, యాజ్ వి వైండ్ అప్ చెప్పు. మ్యామ్, ఒక ఊరు మొత్తం ఒక పెద్ద ఎగ్జిబిషన్ ఉంది మ్యామ్. ఒక ఊరు మొత్తం ఒక పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఉంది. దాని కింద కొన్ని వేల మంది పనిచేస్తున్నారు. అంటే అలాంటి డిమాండ్ ఉంది. అలాంటి అంత పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు ఈ వరల్డ్. రాజా రవివర్మ వేసిన పెయింటింగ్స్ ఇప్పుడు మన ఫారెన్ నుంచి నేర్చుకున్న ఫస్ట్ పెయింటింగ్స్ అన్నమాట అవి. ఈ వరల్డ్ మొత్తంలో అవి చాలా కాస్ట్లీ. అవును, మన దాంట్లో రాజులు పెంచి పోషించిన వాళ్ళు. అప్పట్లో ఫోటోగ్రఫీ లేదు కదా మ్యామ్, ఫోటోగ్రఫీ లేదు, చిత్రలేఖనం ద్వారా ఇలా బంధించేవాళ్ళు. శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నారు, ఇలా మన రాజులు ఉన్నారు, అలాంటి వాడిని చూసాం అన్నమాట. రైట్. సో ఏంటంటే ఒక ఆర్ట్ ఫీల్డ్లో లైఫ్ లేదు అనుకుంటే మాత్రం అది తప్పు, పొరపాటు. మీరు చెప్పండి. ఇందాక వీళ్ళు చెప్తున్నారు ఫారెన్లో స్కోప్ బాగుంది, ఇండియాలో స్కోప్ బాగాలేదు. ఫారెన్లో ఈ ఫీల్డ్ మొత్తం ప్రొఫెషనల్స్, ఫోటోగ్రఫీ అంటే ప్రొఫెషనల్, స్కల్ప్చర్ అంటే ప్రొఫెషనల్, పెయింటర్ అంటే ప్రొఫెషనల్. ఇక్కడ ఇండియాలో పెయింటింగ్ వేసుకోవడానికి, ఫోటోగ్రాఫర్ స్టూడియోకి. యూ ఫీల్ బ్యాడ్? బాధేస్తుందా? కంపల్సరీ. There's no awareness. That's the main thing. కళ స్టార్ట్ అయింది ఇండియాలో. యాజ్ వి వైండ్ అప్, మీరైతే లలిత కళలకి ఫైన్ ఆర్ట్స్కి ప్రాచుర్యం రావాలి, గవర్నమెంట్ నుంచి కూడా రావాలి, పేరెంట్స్ నుంచి కూడా ఒక విల్లింగ్ సపోర్ట్ రావాలి. ఏదోరా చేసుకోరా అనుకుంటా. ఫస్ట్ గవర్నమెంట్ రావాలి, గవర్నమెంట్ నుంచి రావాలి. ఓకే శ్రీకర్, యాజ్ వి వైండ్ అప్ చెప్పమ్మా, ఎవరు మాట్లాడతారు? ఆఫీసర్ ఏదన్నా పోస్ట్ ఉంటే, ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ ఏదైనా పోస్ట్ ఉంటే హైయర్ అఫీషియల్స్ని రిప్లేస్ చేయొచ్చు మేడం, కానీ ఒక హైయర్ ఆర్టిస్ట్ని మీరు రిప్లేస్ చేయలేరు. కరెక్ట్. మీ మాటలో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వుడ్ యూ లైక్, చాలా మంది స్టూడెంట్స్ ఈ డైలమాలో ఉంటారు ఈ టైంలో. వాట్ వుడ్ యూ లైక్ టు టెల్ దెమ్? నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను మ్యామ్, లైక్ ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ అనేది ఉంటుంది అండ్ పేరెంట్స్ షుడ్ సపోర్ట్ దెమ్. పక్క వాళ్ళ మాట అస్సలు వినకండి. మీ పిల్లలకి మీరు సపోర్ట్ ఇస్తే వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. లైక్ పేరెంట్స్ హ్యాస్ టు సపోర్ట్ దెమ్. అలాంటప్పుడే పిల్లలు వాళ్ళ కాన్ఫిడెన్స్ వస్తుంది. అవును నేను అవ్వచ్చు, ఒక పెద్ద ఆర్టిస్ట్ అవ్వచ్చు. రాజా రవివర్మ చాలా తక్కువ ఉన్నారని మీరు చెప్పారు కదా. పేరెంట్స్ ఎప్పుడైతే పిల్లలు ఒక కాన్ఫిడెన్స్ పుట్టిస్తారో అప్పుడే రాజా రవివర్మ దాంట్లో నిండిపోతారు. అండ్ ఫైన్ ఆర్ట్స్ ఎలాంటి ఫీల్డ్ అంటే లైక్ ప్రతి ఒక్కరికి ఒక యూనిక్నెస్ అనేది ఉంటుంది. ఓ నువ్వు సెకండ్ రాజా రవివర్మలో ఉన్నావు, నువ్వు మొహమ్మద్ రఫీలా పాడుతున్నావు అని ఉండదు. నువ్వు నీలా ఉన్నావని ఒక ఐడెంటిటీ వస్తుంది మీకు. అది ఇంజనీర్ అనుకో, ఓ ఇంజనీరా మీ కొడుకు, ఎక్కడ ఉంటాడు, బెంగళూరులో ఉంటాడు, అవునా, ఓ సరే, ఎంత శాలరీ, 1,00,000 శాలరీ, ఏం చేసుకోవాలి తీసుకుని. 1,00,000 వచ్చినప్పుడు మీరు అర్థమవుతుంది ఏం చేసుకోవాలో. ఏం చేయలేరు మేము. ప్రతి ఒక్క పక్కన ఉన్నోడు కూడా 1,00,000 సంపాదిస్తున్నాడు, కానీ వాడికి ఒక ఐడెంటిటీ. ఐఎమ్ విత్ యూ ఆర్ వీఆర్ విత్ యూ ఇన్ యువర్ ఎమోషన్ ఇన్ వాట్ యూ హ్యావ్ టు సే, బట్ ప్రాక్టికాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. బికాస్ ఎప్పుడైతే మీరు ఆర్థికంగా స్థిరంగా ఉన్న వాళ్ళందరూ లలిత కళలంటే అన్ని హాబీస్ని పోషించుకోవచ్చు, కానీ ఒక స్థిరమైన మార్గం ఎంచుకోవడం ముఖ్యం. ఎంతైతే ముఖ్యమో అలాగే ఇష్టమైన పని చేస్తూనే ఆ స్థిరమైన మార్గం ఎంచుకోవడం కూడా అంత ముఖ్యం. సో వాట్ యువర్ ప్యాషనేట్ అబౌట్, తల్లిదండ్రులకి, పిల్లలకి, విద్యార్థులు అందరికీ కూడా ఇదే ఇవాల్టి క్యాంపస్ తీర్పు, విద్యార్థులు ఇచ్చే తీర్పు ఇది. దట్ ఇష్టమైన పని చేస్తే కష్టంగా అనిపించదు. మీరు పాట పాడిన తర్వాత మాట్లాడదాం. కుచ్ పానే కి హో ఆస్ హాస్ కోయి అర్మా హో జో ఖాస్ ఖాస్ ఆశాएं हो बार बार कर यादों को पार पार आशाएं तूफानों को चिर के मंजिलों को चिर ले आशाएं खिले दिल की उम्मीदें हंसे दिल की अब मुश्किल नहीं कुछ भी థ్యాంక్ యూ.
నిజంగా నథింగ్ ఈజ్ ముష్కిల్ ఇష్టంగా ఉంటే. సో చాలామంది ఇది ఉద్యోగమే కదా, ఉద్యోగం అనే జీవితంలో ఒక భాగం మాత్రమే తీసి పక్కన పెట్టేమంటారు. కానీ ఇష్టం లేని ఉద్యోగంలో వృత్తిలో సగటున ఒక మనిషి 9 నుంచి 12 గంటలు కొన్ని సందర్భాల్లో ఎక్కువ కూడా గడుపుతూ ఉండొచ్చు. మరి అలాంటప్పుడు ఇష్టమైన పని చేయకపోతే దాని పర్యవసనాలు జీవితంపై ఓవరాల్గా ఎంతగా పడతాయో అందరూ ఆలోచించుకోవచ్చు. కాబట్టి ఇష్టమైన పని కష్టంగా ఉండదు. ఇదే వాతావరణంలో ఇవాల్టి క్యాంపస్ని ముగిస్తున్నాం. వచ్చే వారం మరొక చక్కటి ఉపయోగపడే విషయంపై క్యాంపస్ కొనసాగుతుంది. స్టే ట్యూన్డ్.